సంచలన ప్రకటనల రారాజు ట్రంప్ మరోసారి యుద్ధంపై యూటర్న్ తీసుకున్నారు. హర్ముజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్ నాగరికతను సమూలంగా నాశనం చేస్తారని గప్పాలు కొట్టిన ట్రంప్ ఎప్పటిలాగే మాట మార్చారు. ప్రపంచ దేశాలు మర్చిపోలేని రోజవుతుందని చెప్పిన ట్రంప్ తనను ప్రపంచం మర్చిపోనంతలా ప్రపంచ దేశాలను ఏమర్చారు. ఇరాన్ ప్రజలను దేవుడే కాపాడాలని చెప్పిన ట్రంప్ ఆ ఇరాన్తో చర్చల దిశగా సాగుతున్నారు. పాకిస్తాన్ ప్రధాని అభ్యర్థనతో దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ 10 పాయింట్ల ప్రతిపాదన పంపించిందని, వాటిపై చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో సైనిక చర్యలను 2 వారాల పాటు నిలిపివేస్తున్నట్లుగా చెప్పారు ట్రంప్. అమెరికా అంగీకరించిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ సమ్మతించింది. పాక్ ప్రధాని అభ్యర్థన మేరకు అమెరికాతో చర్చలకు అంగీకరిస్తున్నామని వెల్లడించింది. సోదర భావంతో యుద్ధం ముగింపుకు కృషి చేస్తున్న పాక్కు ఇరాన్ కృతజ్ఞతలు తెలిపింది. సాయుధ దళాల పర్యవేక్షణలో 2 వారాల పాటు హర్ముజ్లో రాకపోకలు సాగుతాయని పేర్కొంది. ఈ విరామం కేవలం దౌత్యపరమైన చర్చల కోసమేనని, యుద్ధం శాశ్వతంగా ముగిసినట్లు కాదని ఇరాన్ స్పష్టం చేసింది. సంచలన ప్రకటనల రారాజు ట్రంప్ మరోసారి యుద్ధంపై యూటర్న్ తీసుకున్నారు. హర్ముజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్ నాగరికతను సమూలంగా నాశనం చేస్తానని గప్పాలు కొట్టిన ట్రంప్ ఎప్పటిలాగే మాట మార్చారు. ప్రపంచ దేశాలు మర్చిపోలేని రోజు అవుతుందని చెప్పిన ట్రంప్ తనను ప్రపంచం మర్చిపోనంతలా ప్రపంచ దేశాలను ఏమార్చారు. ఇరాన్ ప్రజలను దేవుడే కాపాడాలని చెప్పిన ట్రంప్ ఆ ఇరాన్తో చర్చల దిశగా సాగుతున్నారు. పాకిస్తాన్ ప్రధాని అభ్యర్థనతో దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ 10 పాయింట్ల ప్రతిపాదన పంపించిందని, వాటిపై చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో సైనిక చర్యలను 2 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు చెప్పారు ట్రంప్.